వాళ్ళ క్యాబినెట్లో వారు పెట్టినటువంటి దానికి స్కిల్ స్కామ్లో జరిగినటువంటి ప్రక్రియకి ఎక్కడ కూడా సంబంధం లేదు, టోటల్గా డీవియేట్ చేసినటువంటి కార్యక్రమం చేశారనేటువంటిదే మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి రుజువులతో సహా అనేక సందర్భాల్లో చెప్పాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది అలా ఆ మేధావి అయితే ఆ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మేధావి అంటాడు. అసలు కార్పొరేషన్కి సంబంధించి అసలు క్యాబినెట్కి కానీ లేదా మంత్రులకు కానీ అసలు అలా ఆ ప్రొసీజరే ఉండదు, అసలు వాళ్ళ దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ ఫైల్ కూడా రావన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు, 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు ఆయన. సరే గెలిచి మంత్రి అవ్వలేదు అనుకోండి, ఎలాగైనా సరే ఆయనకి ప్రక్రియ టోటల్గా డీవియేట్ చేసేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి తప్పుదోవ పట్టించొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. సో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి లేదా చేసినటువంటి ప్రొసీజర్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. అనేక సందర్భాల్లో మేము చూపించడం జరిగింది. మళ్ళీ దాన్ని క్యాబినెట్ పట్టుకొని దాన్ని మళ్ళీ డీవియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వర్తించదని చెప్పి కోర్టే చెప్తుంటే మళ్ళీ నన్ను అడుగుతున్నాను. సరే ఏదేమైనప్పటికీ ఇద్దరు అదే చెప్పాను కదా, ఒకరు వర్తిస్తుందన్నారు, ఒకరు వర్తించదన్నారు. కాకపోతే జరిగినటువంటి ప్రక్రియ రిమాండ్కి తీసుకోవడం కానీ లేదా విచారించడం కానీ లేకపోతే ఆయన్ని జైల్లో పెట్టడానికి సంబంధించి ఇద్దరు కామన్గా వారు అంగీకరించారు. 17A అనేటువంటిది అసలు నీకు జరిగినటువంటి అవినీతికి నీకు సంబంధం లేదనేటువంటిది కాదు కదా 17A కేసు. 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి దాని మీద వేసినటువంటి కేసు అది. అది చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకి స్కిల్ స్కామ్కి సంబంధం లేదనేటువంటిది ఆ సెక్షన్ కానీ లేకపోతే ఆ కేసు మీద వేసినటువంటిది స్కాచ్ కాదు కదా. సో దాన్ని ఎందుకు వాళ్ళు పూర్తిగా కేసుకి దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకు మీకెందుకు గౌరవపడుతుంది, మీరెందుకు గౌరవపడుతున్నారు? నాకు లేని గౌరవం మీకెందుకు? 3 కాకపోతే 4 కాకపోతే 5 లేకపోతే వాళ్ళ సీట్ లేకపోతే పార్టీకి పనిచేస్తారు. మొదటి నుంచి చెప్తున్నాను కదా, మీకెందుకు నా గురించి గౌరవం మీకు? అంతే కదా. కొత్త పార్టీలు కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నాం కదా. వాళ్ళు ఏమని ఏపీపీ ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? వాళ్ళు రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి, నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి లేకపోతే అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్నోళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే.